హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఒక 10 days బ్యాక్ మన ఛానల్లో ఒక కామెంట్ బాగా స్క్రోల్ అయింది. అదేంటిదంటే కేబుల్ బీట్స్ తయారు చేయండి అని చెప్పేసి. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు చాలా క్రేజీగా అనిపించింది. మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న థాట్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఆ రోజు నుంచి వెళ్ళి దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా సక్సెస్ చేయాలి, అంతేకాకుండా దానికి ఏమేమి ఐటమ్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి వాటన్నిటిని మేము అరేంజ్ చేసుకోవడానికి మాకు 10 days టైం అయితే పట్టింది అనమాట. ఓవరాల్గా ఒక కేబుల్ బీట్ని తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఈ రోజు మా దగ్గర ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం తయారు చేయబోతున్నాం కేబుల్ బీట్. సో చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి. నార్మల్గా కేబుల్ బీట్స్ ఉంటాయి కదా, అదే విధంగా క్రియేట్ చేయబోతున్నాం. అటు సైడ్ ఒక బేస్ ఉంటుంది ఎక్కడానికి, ఇటు సైడ్ ఒక బేస్ ఉంటుంది దిగడానికి. ఆ మధ్యలో ఉండే బేస్ మొత్తం మనకు కేబుల్స్ పైన, అంటే మీరు ఇప్పుడు చూసారు ఈ తాడు పైన ఆధారపడి ఉంటుంది. అది తయారు చేసిన తర్వాత ఎంత వెయిట్ వరకు అది క్యారీ చేయగలుగుతుంది, మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చా, లేకపోతే ఒక సైకిల్ తీసుకోవచ్చా, ఒక బైక్ తీసుకోవచ్చా, ఒక కార్ తీసుకోవచ్చా అనేది ఆ ప్రాజెక్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే అయితే తెలుస్తుంది అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 20 feet పోల్స్ ఇట్లా వస్తాయి. ఇది ఒక 20 feet పోల్, ఇది ఒక 20 feet పోల్. సో మొత్తానికి అయితే మనలోకి ఒక కేబుల్ బ్రిడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రతి ఒక్క మెజర్మెంట్ ఇప్పుడు మేము ఒక అందాజతో అయితే అనుకుంటున్నాం. ఆ మధ్యలో వచ్చే ఆ కేబుల్ పైన ఆగే ఆ బ్రిడ్జ్ ఏరియా ఎంత మెజర్మెంట్ ఉండాలి, ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కనీకి అటు సైడ్ దిగనీకి ఆ ఏరియా ఉంటుంది కదా, అది ఎంత మెజర్మెంట్ ఉండాలి, అంతేకాకుండా ఈ హైట్ కావచ్చు, ఈ మధ్యలో వచ్చే పోల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి డిస్కస్ చేసినాం మేము. దాని ప్రకారమే కటింగ్ చేసుకోవాలి, దాని ప్రకారమే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే రెడీ కాబోతుంది. సో ఇప్పుడేం చేయబోతున్నాం అంటే దీనికి కావాల్సిన ఫ్రేమ్స్ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయాల్సింది ఏంటంటే ఈ నిలబడే ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇవి 2 రెడీ కావాలి. ఈ మధ్యలో ఫ్రేమ్ ఉంది, ఈ 2 రెడీ కావాలి. ఆ తర్వాత ఈ ఎక్కేది ఆ ఎక్కేది, అవి రెడీ అయిన తర్వాత ఫర్దర్గా మనం చెక్కలు కొట్టుడా, లేకపోతే ఇంకా దాని తర్వాత అదైతే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసుకోబోయే పని ఏంటంటే ఇది ఈ 2 పోల్స్ ఫస్ట్ రెడీ చేసుకుంటాం. ఈ 2 పోల్స్ రెడీ చేసుకుంటే ఎందుకు అంటే దానికి మనం రెడెంట్ పూయాలి. రెడెంటే కదా, రెడెక్స్ పూయాలి ఖరాబ్ కాకుండా. ఆ తర్వాత ఇవి నిలబెట్టి పెట్టినాం అనుకోండి, ఈ గుంతలలో సిమెంట్ వేసి పెట్టాలి. ఆ సిమెంట్ తోటి అవి నిలబడే లోపల మనం ఏం చేయొచ్చు అంటే మిగతా ఫ్రేమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవి నిలబడి గట్టిగా కావాలి. సో అందుకే ఫస్ట్ ఈ 2 అయితే రెడీ చేసుకుంటాం ఈరోజు. పదండి చలో. ఆల్రెడీ మీకు చెప్పినా కదా, అంటే ఆ మధ్యలో పోల్స్ మీకు అక్కడ నుంచి కనబడుతుందో లేదో. ఇప్పుడు మనం రెడీ చేసుకోబోయేది అసలు మెయిన్ పోల్స్ అనమాట. వీటిపైన బ్రిడ్జ్ యొక్క వెయిట్ మొత్తం పడుతుంది. దానికోసం అక్కడ మీ 20 feet ఉన్న ఈ పోల్ని అయితే వాడబోతున్నాం. ఇది అసలు ఎంత హైట్ ఉండబోతుంది అని చెప్పేసి మీకు చూపిస్తా ఒకసారి. సో మీరు చూసిరు కదా, ఇంత హైట్ అయితే ఉండబోతుంది అనమాట. ఇందులో నుంచి ఒక ఫీట్నర్ అయితే భూమి లోపలికి వెళ్ళిపోతుంది. మిగతా ఈ హైట్ మొత్తం మనకు పైన ఉంటుంది. ఇంత హైట్ నుంచి మనం తాళ్ళు అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కావచ్చు. పోల్స్ తెచ్చినప్పుడు కూడా మేము ఆలోచించి తీసుకొచ్చినాం. అందులో కొన్ని హెవీ తీసుకొచ్చినాం, కొన్ని లైట్ వెయిట్ అయితే తెచ్చినాం అనమాట. హెవీ పోల్స్ ఎక్కడ యూజ్ చేయబోతున్నాము అంటే మన పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ నిలబడే పిల్లర్స్ హెవీయే ఉంటాయి. అలాగే ఏదైతే బేస్ రాబోతుందో ఆ బేస్ కూడా హెవీగానే ఉంటుంది. మిగతా చిన్న చిన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి లైట్ వెయిట్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మీరు చూసినట్లయితే 4 పోల్స్ హెవీ, ఈ 2 లైట్ వెయిట్. ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది కావచ్చు, లైట్ వెయిట్ తొందరగా జంకు తిన్నది, హెవీ ఏమో బంద వస్తున్నాయి. ఇవన్నీ ఖరాబ్ కాకుండా ఇప్పుడు రెడీ అయిన తర్వాత రెడెక్స్ కూడా పోసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఒక ఫ్రేమ్ కావాలి. నేను చూపించినట్టుగా ఈ పోల్కి 5-5 feet అన్ని మధ్యలో రాడ్లు అయితే వస్తాయి అనమాట. సో ఇప్పుడు రాడ్లు కట్ చేసి ఇచ్చిన కొద్దీ నేనైతే వెల్డింగ్ కొట్టుకుంటే వెళ్ళిపోతాయి.
సో ఇప్పుడు వచ్చేసి ఈ పిల్లర్స్ మనకు 20 feet ఉంటాయి కాబట్టి దానికి ప్రకారంగా మనం డివైడింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం డ్రాయింగ్ చేసుకున్నప్పుడు దాన్ని అర్థం చేసుకున్నాం మేము. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇందులో 2 feet మనకు భూమిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఏరియా 2 feet భూమిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత దాని చుట్టూ మాలేస్తాం, అంటే సిమెంట్ మాలేస్తాం, బంద్ హౌస్ నిలబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకు బ్రిడ్జ్ వచ్చేసి ఒక 3 feet హైట్లో ఉంటుంది అనమాట. నార్మల్ డ్రమ్స్ ఉంటాయి కదా, ఆ హైట్లో అనుకోవచ్చు. అది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ఉంటుంది హైట్ 3 feet. ఇంత హైట్లో మన బ్రిడ్జ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళినట్టయితే పైన మన నెత్తికి తలగద్దు కదా, సో దానికోసం ఇదైతే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 8 feet డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం దాని మీద నుంచి వాక్ చేసుకుంటాం కానీ మన పైకి చేయలేపినా కానీ ఆ పైన ఉన్న బేస్ అయితే మనకు తలగదు. సో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇది చూస్తే పండబెట్టినట్టు తక్కువనే అనిపిస్తుంది హైట్. ఇంతమంది రాళ్ళు నిలబెట్టినప్పుడు మీకు అర్థమైంది కావచ్చు ఎంత హైట్ వస్తుందని చెప్పేసి. ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ పైకి లేపుతాం మేము, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎంత హైట్ ఉందని. సో ఇప్పుడైతే ఆ రెండింటిని ఇంకా వెల్డింగ్ కొట్టేసి బ్యాక్ సైడ్ వేసుకుని బ్యాక్ సైడ్ కూడా వెల్డింగ్ కొట్టాలి. సో మొత్తానికి అయితే మనకు మధ్యలో ఉండే ఒక పోల్ ఉంటుంది కదా, అదైతే రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి దీన్ని లిఫ్ట్ చేసి చూపిస్తాం, మీరు చూడండి ఎట్లుంటుందో. మామూలు వచ్చేసి ఆ మధ్యలో ఉండే పిల్లర్ని అయితే పట్టుకుని లేవడరు. మీరు చూడొచ్చు ఎంత హైట్ ఉందో. వాళ్ళ నుంచి ఎంత లేదన్నా ఒక 2 feet అయితే మనకు భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీదున్న 8 feet అయితే మనం వాక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మీరు చూడొచ్చు ఎంత హైట్ రాబోతుందో. సో ఇప్పుడు దాన్ని అయితే కిందికి పడేసి ఇంకొక పిల్లర్ అయితే తయారుస్తాం సేమ్. సో మొత్తానికి 2 ఫ్రేమ్లు అయితే రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఎంత హైట్ రాబోతుంది అని చెప్పేసి. ఫ్రేములు రెడీ అయిపోయిన తర్వాత ఇదే ఫ్రేమ్కి రావాల్సిన ఇంకొక అటాచ్మెంట్ ఏంటిది అంటే, మనం కేబుల్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం కాబట్టి కింద ఉండే బేస్ని ఆపనీకి మనకు తాళ్ళు కట్టడానికి ఒక సపోర్ట్ అయితే కావాలన్నమాట. సో దానికోసమే ఈ విధంగా సలాకలు అయితే కొడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వచ్చింది, ఇదే విధంగా ఫీట్నర డిస్టెన్స్ ఇటు సైడ్ పెట్టుకుంటా 8 కొడతాం. ఇటు సైడ్ 8, అటు సైడ్ 8, అటు సైడ్ 8, అటు సైడ్ 8. దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే, మనం 32 feet ఉండే ఒక బేస్ తయారు చేస్తున్నాం కదా, దానికి ఆ 32 అవి ఏవైతే ఉంటాయో వీటికి 16 దాకా డివైడ్ అయిపోయి ఆ తాడైతే మనకి వేసుకోవడానికి సెట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నేను డయాగ్రామ్ మీద గీసుకుంది, మాకు నయమైంది. దానివల్లనే మాకు ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. లేకపోతే దాన్ని మళ్ళీ కొలవాలి, మళ్ళీ చేయాలంటే కష్టమైపోతుంది. యాక్చువల్గా ఫీట్ పెట్టుకుందాం అనుకున్నాం, ఫీట్ తక్కువైపోతుందని చెప్పేసి ఫీట్నర పెట్టినాం. ఆల్రెడీ అన్ని మార్కింగ్స్ అయిపోయినాయి. దింపాడు ఆల్రెడీ, సలాకలు అన్ని కట్ చేసిండు. ఈ సలాకలు ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత తాడు దీని మీకెళ్ళి ఈ విధంగా వస్తుంది. ఇగో దగ్గర ఇగో ఇట్లా పడుతుంది అనమాట. ఇది నిలబడి ఉన్న దానికి తాడు ఈ విధంగా పడుతుంది. సో ఈ సపోర్ట్ దీని మీద అవుతుంది. దీనికి కడదామంటే తాడు జారిపోతుంది. సో ఇక్కడైతే బందోబస్తు కొట్టేసిన. సో ఇదే విధంగా దీనికి రావాలి ఎన్ని 16, దానికి 16 అయితే రావాలి. ఇటు 8, అటు 8, అటు 8. ఓవరాల్ 32 సలాకలు కట్ అయినాయారా? 32 సలాకలు. అవి కుసుకోపోకుండా కొంచెం ఇట్లా బాగా కాదు, జస్ట్ ఎడ్జిలు అంతే. ఈ మధ్య తేజ కూడా కొడుతుడు, వాని కూడా మంచిగా పడుతుంది. నాకు కూడా సపోర్ట్ దొరికినట్టే. సో మొత్తాన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే మనం తాళ్ళు గుంజుకోవడానికి కావాల్సిన అన్ని అయితే సలాగా సెట్ చేసుకున్నాం. ఇటు సైడ్ 8, ఇటు సైడ్ 8. ఇప్పుడు ఇవిటి మీకెళ్ళి మనకు రోప్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కిందికి మీదికైనా సరే, లేకపోతే ఆ సైడ్కి ఈ సైడ్కి అయినా సరే. మొత్తం వెయిట్ అంతా ఇప్పుడు ఉండబోయేది ఈ పట్టి మీద ఎంత ఉండదో దానికంటే ఎక్కువ ఒక్కొక్క సలాక మీద ఉంటుంది. అందుకే ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా నేను ఇవరిదాకా వెల్డింగ్ కూడా వచ్చిన తేజగాడు 2 సార్లు చెక్ చేసుకుని వచ్చిండు. ఏ సలాక కూడా లూజ్ లేదు. మళ్ళీ మాకు డౌట్ అనిపించిందని మళ్ళీ కొడతాం. ఎందుకంటే టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి బేస్ అయి ఉండేది సలాకల మీదనే. ఇవి బందోబస్తు ఉండాలి. సో ఇప్పుడు ఏవేవైతే ఉన్నాయో అన్నీ చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి తేజారి ఈ గ్యాప్లు ఏవైతే ఉన్నాయో అన్నీ అవసరం లేదు. ఈ మూల కనబడట్లేదు, ఇది లేచిన చూడు కొద్దిగా, ఇదొకటి. ఏది డౌట్ అనిపిస్తుందో అదే, అన్నీ అవసరం లేదు. సరేనా? మంచిగా పడుతుంది ఇటు సైడ్ పెట్టేసి.
సో ఇదే విధంగా ఇది ఏ విధంగా రెడీ అయిపోయిందో సేమ్ ఇంకో దీనికి డూప్లికేట్ కూడా కావాలి, ఇటువంటి 2 కావాలి మనకు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఒక సలాకని రిటర్న్ కొట్టాలి దాన్ని. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి మంచిగా రెడెక్స్ అయితే పూసుకుందాం. దీన్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేసి మంచిగా సిమెంట్ తోటి మాలేసి కట్టి నిలబెట్టినామంటే మన కేబుల్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. మాకు ఉన్న థాట్ ప్రకారం సక్సెస్ అయ్యేది అనుకుంటున్నాం. మరి చూద్దాం ఏమైతే. కానీ ఏంద్రా ఏంటి అవి సలకలా క్యాబ్లలో కొట్టి కష్టం ఉంటే ఒక 4 సలక సైడ్ పెట్టుకోరు. సో ఫైనల్గా మీరు చూసినట్టయితే ఇక్కడ ఒకటి తయారైంది, మనకి ఇంతకుముందు కూడా ఒకటి తయారైంది. ఇంతకుముందు కలర్ వేసినాం చూసారు కదా. సో ఈ 2 రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దేనికోసం వెళ్తున్నాం అంటే మనకు ఒక బేస్ కావాలి కదా 32 ఫీట్స్కి సంబంధించి. ఆ బేస్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. మనకు 20 ఫీట్స్ ఆల్రెడీ రాడ్ అయితే ఉంటుంది. దానికి ఇంకా 12 ఫీట్స్ మనం యాడ్ చేసి దాన్ని ప్రాపర్గా అటు ఇటు అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వాలన్నమాట. కొద్దిగా అడిట్ అయినా సరే అది ఆగమైపోతుంది. అందులో వచ్చే రాడ్లు కూడా ఈ లెంత్ ఉండదు, ఆ లెంత్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం తయారు చేయబోయే ఆ బేస్ అనేది దీని లోపల రావాలి. అప్పుడైతే మనకు కరెక్ట్ ప్రాపర్గా ఆ కేబుల్ బ్రిడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 32 ఫీట్స్కి సంబంధించిన ఒక రాడ్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇంతకుముందుకు మనకు 32 ఫీట్స్కి సంబంధించిన ఒక బేస్ రాబోతుందని చెప్పినా కదా. బేస్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు మన రోప్ బ్రిడ్జ్ వచ్చేసి ఇంత లెంత్ అయితే ఉండబోతుంది. మీరు చూసారు కదా అక్కడ దాకా ఉంది. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక 4 ఫ్లైవుడ్ షీట్ల అంత లెంత్ అయితే ఉంటుంది అనమాట. ఒక 2 కార్లు ఒకవేళ ఆపితే పెట్టచ్చు, లేకపోతే ఒక 5-6 బైకులు అయితే పెట్టచ్చు అక్కడ నుంచి ఇక్కడ దాకా. అంత డిస్టెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనకు ఈ 32 ఫీట్స్కి సంబంధించిన లెంత్ రాడ్స్ లేవు కాబట్టి దానికోసం అయితే ఒక లెంత్ కడిగేసి 2 లెంత్లకు అయితే అటాచ్ చేస్తున్నాం. ఇందులో ఏం మిస్టేక్ అయినా సరే మళ్ళీ కొద్దిగా అటు ఇటు అవుతాయి అనమాట. సో అందుకే ఏం చేస్తున్నామంటే ప్రాపర్గా ఉండేటట్టు చూసుకుంటున్నాం ఇప్పుడైతే. సో ఈ విధంగా అయితే ఇప్పుడు రాబోతుంది. దీని లోపల వచ్చే లెంత్ మనకు బరాబర్ ప్లైవుడ్ షీట్ ఉంది అంత రావాలి. ఎందుకంటే మనం రోడ్ కోసం ఏదైతే వాడబోతున్నామో అది వచ్చేసి ప్లైవుడ్ షీట్స్ అనమాట, హెవీ ఉండేవి. అవి కూడా మన దగ్గర ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి ఈ ప్రాపర్ రోడ్ అయితే క్రియేట్ చేసేద్దాం. సో మొత్తానికి మన పిల్లర్స్ అయితే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ర్యాంప్స్ అనమాట, పైకి ఎక్కేది కిందికి దిగేది. సో వాటిని అయితే రేపు చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ పిల్లర్స్ని పాతడానికి గుంతలు అయితే తీసుకోబోతున్నాం. మనకు 32 ఫీట్స్ ఆ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి 32 ఫీట్స్లో బై 3 వేసినట్టయితే 2 పాయింట్స్ మనం తీసుకున్నట్టయితే ఈక్వల్గా డివైడ్ అవుతుంది అనమాట డిస్టెన్స్. ఆల్రెడీ మీరు చూసారంటే 8 ఫీట్స్ తర్వాత రావాలి ఒక పోలు, ఆ తర్వాత 16 ఫీట్స్ వెళ్ళిపోతుంది, తర్వాత 8 ఫీట్స్ తర్వాత ఇంకో పోల్ వస్తుంది. ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో దాన్నే ఇప్పుడు కొలుచుకొని గుంతలు అయితే తీసుకుంటాం. సో దానికోసం అయితే ఇప్పుడు కొలుస్తున్నాయి పట్రా. సో ఈరోజు వచ్చేసి డే 2. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు 2 పిల్లర్స్ రెడీ అయినాయి ఇక పెద్దవి. ఆ 2 పిల్లర్స్కి ఏం చేస్తున్నాం అంటే కింద బేస్ ఏదైతే భూమిలో పోతుందో ఆ బేస్కి అటు ఇటు పడిపోకుండా ఎక్స్ట్రాగా ఇంకా 2 రాడ్లు అయితే కొడుతున్నాం అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకు అంత హైట్లో నిలబడి ఉన్న ఆ బేస్ని ఒకవేళ ఇటు ఇటు వంగినా సరే లోపల ఉన్న సలాకలు అయితే ఆపుతాయి. దానికోసం మీరు ఇక్కడ చూడవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకు భూమిలోకి వెళ్ళి రాడ్ అనేది సైడ్ పడిపోకుండా ఉంటుంది అనమాట. అలాగే నేను ఏమనుకున్నా అంటే ఈ పిల్లర్కి ఆ పిల్లర్కి ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా సెట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే కంపల్సరీగా మీదికి 2 రాడ్లు వచ్చినా సెట్ అవుతుంది కావచ్చు. సో ఇప్పుడు వీళ్ళైతే రెచ్చిపోతుర్రు, పని ఫాస్ట్ కావాలి, ఇవాళ కంప్లీట్ చేసేయాలన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఆల్రెడీ ఒక వెల్డింగ్ మిషన్ ఉంటుంది కదా, తేజగా కూడా పర్సనల్ వెల్డింగ్ మిషన్ తీసుకొచ్చిండు. 2 మిషన్లతో వెల్డింగ్ కొడతాం, ఫటాఫట్ ఇవాళ అయిపోయేంత వరకు గుంజేస్తాం. ఇవాళ మ్యాక్సిమం ఫ్రేమ్ రెడీ అయిపోవాలి. ఏంది కలర్ ఎందుకు వేసారు ఏం అర్థం అవుతలేదు, వెల్డింగ్ పడతలేదు, ఏం పడతలేదు. కలర్ ఎందుకు వేసారు మీరు అయిపోయి మరి కలర్ వేసి మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కలర్ గీక్కుంటే వెల్డింగ్ కొట్టాలి, పడది మళ్ళీ కలర్ మీద పడది. అది పడుతుంది ఇప్పుడు, ఈడ పడదు, ఈడ పడుతుంది.
వానాకాలం ఏమో కానీ వర్షం అయితే లేదు. పని మొదలు పెట్టగానే వర్షం స్టార్ట్ అవుతుంది. నిన్న బాగా గ్యాప్ ఇచ్చింది, అంటే నిన్న వర్షం ఏం రాలేదు కానీ పని మ్యాక్సిమం కొట్టేసినాం. ఇలా పొద్దుగాల వచ్చి పని పట్టుకోగానే కథం వర్షం స్టార్ట్ అయింది. చూద్దాం మరి, ఒకవేళ ఎక్కువైపోతే ఇది ఆపేయాల్సి వస్తుంది. సరే ఇది ఏం కొట్టుడు రా సుత్తే, ఇది ఒకటి కొట్టరా తేజగా అన్న ఉంది ఇట్లా కొట్టిన్నాడు. ఇది ఇంకా క్రాస్ కావాలి, దీని లెవెల్ రావాలి. ఏడ కొడుతున్నావు రా, కొట్టే లాభం రా సుత్తే అనుకో. సో మొత్తానికి అయితే ఎస్టర్డే నేను చెప్పినా కదా 32 ఫీట్స్కి సంబంధించిన ఒక బేస్ మనకు కావాలని చెప్పేసి ఆ బేస్ వచ్చేసి ఇదే అన్నమాట. ఏదేమంతా లేదన్నా ఒక 4 ఫ్లైఓవర్ షీట్ల అంత లెంత్ అయితే ఉంటుంది. మీకు కనిపిస్తున్న ఈ బేస్ మొత్తం మనకు గాల్లోనే హ్యాంగ్ అయి ఉంటుంది. దానికోసం నేను తయారు చేసిన పోల్స్ ఉన్నాయి కదా, అవి రెండింటికి నిలబెడతాం. అవి పోల్స్ లాగా పనిచేస్తాయి. అక్కడ నుంచి గుంజిన తాళ్ళు దీన్ని అయితే హ్యాంగ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. అలాగే ఎస్టర్డే మనం తయారు చేసినప్పుడు దానికి ఒక సలాకలు అయితే కొట్టినాం, తాళ్ళు గుంజనీకి అన్నట్టుగా. దీనికి కూడా మనం హ్యాంగ్ చేయడానికి సలాకలు కావాలి కాబట్టి ఇప్పుడు ఇది ఒక సైడ్ వెల్డింగ్ అయిపోయింది. దీన్ని ఫల్టీ కొట్టేసి ఇంకో సైడ్ వెల్డింగ్ కొడదాం. ఆ సలాకల్ని కూడా ఆ సైడే కొట్టేద్దాం. ఆ తర్వాత మనం పైనుంచి అంటే ఆ స్తంభం మీకెళ్ళి తీసుకున్న ఆ కేబుల్ వచ్చేసి దీనికి కింద ఉన్న సలాక్ ఉంటుంది కదా, దానికి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇంకొక సలాక్ అడిగి పైకి పోతుంది అనమాట. ఆ విధంగా మొత్తం రోప్స్ పైన వెయిట్ అయితే ఉంటుంది. ఇది మీకు కనిపించేది మొత్తం గాల్లోనే ఉండబోతుంది. ఇంత పెద్ద బ్రిడ్జ్ అయితే తయారు చేస్తుంది. ఇది ఓన్లీ మధ్యలో. ఇంకా దీన్ని మనకి ఎక్కని కావాలి, దిగని కావాలి, ఇంకా అంత కథ ఉంటుంది. ఇంకా గమ్మత్ ప్లానింగ్ అయితే చేస్తున్నాం. సో చూస్తూ ఉండండి. ఇప్పటికి ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇది వచ్చేసి డే 2. మేము ఒకటే వెల్డర్ కావాలని ఒకటే లెంగుతున్నాం, అవసరమే లేదు. నేను కొడుతున్నావు, ఇప్పుడు తేజగాడు కూడా కొడతాడు. అన్న అయితే మొత్తం అవతలేడు, ఇక ఒకటే కొట్టుడు. ఇక అవసరం లేదు మాకు వెల్డరు. ఇక నిమ్మలంగా 1 మిలియన్ 2 మిలియన్ అయినా చూస్తాం ఇక మా ఛానల్ అప్పటి వరకు. ఇప్పుడైతే బందోబస్తు సాగుతుంది మొత్తం వెల్డింగ్. ఇంకేందుకు మాకు వెల్డర్ ఇక అవునా వెల్డర్ కావాలి, ఇంకా కావాలి అలా కావాలంటాడు. ఇంకేది కదా మీరే బందోబస్తు కొడుతున్నారు ఇద్దరు. మన నీ కొడుతున్నా డింపి కూడా మన వ్యాన్ కు మస్తు కొట్టే. ఇంకేం 4 ఉన్నా మేమే వెల్డర్లు. ఇక మళ్ళీ వెల్డింగ్ ఎందుకు, ఇక నన్ను కొట్టమంటావా? నువ్వెందుకు మళ్ళా నన్ను కొట్టమంటా చెప్పు. అందరం వెల్డర్లు అయితే మంచిగా ఉండదు. చాలా 4 ఇప్పటికి. ఇప్పుడు వచ్చేసి ఇటువంటి కొండీలు మాకు ఎన్ని కావాలంటే ఎన్ని కావాలరా? 32 కాదు, ఒక సైడ్ 32. ఒక సైడ్ 32. 4 ఎనిమిదిలు 32 ఒక సైడ్, ఇంకో సైడ్ 32. 64 కావాలి. 64 ఈ సైడ్ కొండీలు కావాలి. ప్లస్ దీని హైట్కు బరాబర్ ఇంత చూసుకుంటే కడి చేసుకో, ఉంచుకుంటా కడి. ఇవి ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ తయారు చేసినాం కదా, ఆ బ్రిడ్జికి మనం తాళ్ళు తీసుకొని అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు పోల్స్కు తాడు రావాలంటే మనకు బ్రిడ్జికి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇటువంటివి మనం దింపాడు కడి చేసుకుంటూ ఇస్తే ఇక్కడ దాకా దాన్ని కడి చేసి అవన్నీ కింద అనేది ఇట్లా వెల్డింగ్ కొట్టేస్తాం. సేమ్ నిన్న మన పోల్స్ కొట్టినట్టే. ఇవి వచ్చేసి మనకు బ్రిడ్జికి ఉంటాయి, అవి వచ్చేసి పోల్కు ఉంటాయి అనమాట. నార్మల్గా ట్రాక్టర్ డబ్బాకు మీరు కింద చూసే ఉండొచ్చు, ఎప్పుడైనా ఎక్కువ లోడ్ వేసుకున్నప్పుడు గుంజి కడతారు కదా, సేమ్ దాని కాన్సెప్ట్ తోటి అయితే రాబోతుంది అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు నాకు ఎన్ని కావాలి? 64 కావాలి తలగిగా. సలాగలు మత్తుకున్నాయి. పెద్ద సలాగ పట్టుకో, మిషన్ ఇడికే తెచ్చుకో, వంచు కడిగి. ఇప్పుడు ఓవరాల్గా మనకు కావాల్సిన ఫ్రేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పెద్ద ఫ్రేమ్కి ఈ కొండీలు అయితే కొడుతున్నాం అనమాట. ఈ కొండీలు దేనికోసం అంటే ఈ ఫ్రేమ్ అనేది ఉల్టా పడిపోతుంది. ఉల్టా అయిపోయిన తర్వాత మన ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్కి, మన పిల్లర్స్కి, అదేవిధంగా ఈ ఫ్రేమ్కి మనకు తాళ్ళతో అటాచ్మెంట్ కావాలి కదా, సో దానికోసం ఈ కొండీలు అనమాట. ఆ పిల్లర్ మీకు వచ్చిన తాడు ఈ కొండీల మీకు మళ్ళీ వేరే సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఉండబోతుంది. ఈ కొండీలు ఎంత బందోబస్తున్నాడు అయితే
మన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే ఆ కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి అంత స్టాండర్డ్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ కొండలు అన్నింటినీ కొట్టేద్దాం. ఇటు సైడ్ 32 రావాలి, అటు సైడ్ 32 రావాలి. మళ్ళీ తగిలినాం ఇద్దరం. సో ఈరోజు వచ్చేసి మన హ్యాంగింగ్ బ్రిడ్జ్ తయారీలో డే 3. ఈరోజు ఏం చేస్తున్నాము అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ హ్యాంగర్ ఉండే కదా, ఏదైతే మనం నిన్న కొండలు కొట్టామో అది మొత్తం రెడీ అయిపోయింది. ఆల్రెడీ కలర్ కూడా వేసుకున్నాము. దానికి ఇంకా కొద్దిగా టచ్అప్లు అయితే ఉన్నాయి వెల్డింగ్. సో దాన్ని కూడా కంప్లీట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనకు ఓవరాల్గా మన బ్రిడ్జ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయినట్టే. కాకపోతే మనం ఎక్కడానికి దిగడానికి ఒక ర్యాంప్ లాంటిది అయితే కావాలని నేను చెప్పిన మీకు డే 1లో డే 2లోనో. సో దానికోసం ఇదైతే క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని అయితే మనం భూమిలో వాడుతున్నాం, కానీ ఇది ఇన్స్టాంట్గా రెడీమేడ్ లెక్క ఉండాలని చెప్పేసి ఒక చిన్న సెటప్ లాంటిది అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇది ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా సైడ్ బ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఇది ఇట్లా లేస్తుంది. మన బ్రిడ్జ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ వరకు ఇట్లా లేస్తుంది అనమాట. ఇట్లా వేసి బ్రిడ్జ్ కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మనం ఫ్లైవుడ్ షీట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 పైపులు అక్కడ 2 పైపులు కొట్టినామంటే సెట్టు. దీన్ని అటు ఇటు జరుపుకోవచ్చు. మనం ఒకవేళ హైట్ కావాలని కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా కింది ఫ్రేమ్ తీసేసి మనం డైరెక్ట్ కాల్ ఇచ్చినాం అనుకోండి, అది గుంత ఎంత తీయాలి లేకపోతే కింద మీద అవుతుందేమో అని చెప్పేసి కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకున్న తర్వాత ఈ రాడ్లు కట్ చేసుకొని వెల్డింగ్ అయితే కొట్టుకోవచ్చు. దానికోసమే ఈ సెటప్ అయితే రెడీ చేసినాం. ఇలాంటి 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ఆల్రెడీ మనోడు కలర్ వేసేస్తుండు, అక్కడ ఒకటి ఉన్నది. ఇవి 2 రెడీ అయిపోయినట్టయితే మనకు ఆల్మోస్ట్ బ్రిడ్జ్ ఎక్కడానికి దిగడానికి రెడీ అయిపోయింది. అంటే మనకు జస్ట్ ఒక బొక్కలాంటిది అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. దాని పైనకి ఇంకా మనకు బాడీ అయితే క్రియేట్ కావాలి. సో వీటన్నిటికీ మనం ఫ్లైవుడ్ షీట్స్ కావచ్చు, మన తాళ్ళు కావచ్చు, అవన్నీ హ్యాంగ్ చేసిన తర్వాత సెట్ అవుతుంది. మనం ఇప్పుడు 2 పోల్స్ తయారు చేసుకున్నాం కదా, ఆ పోల్స్ను వాతి సిమెంట్ వేసిన తర్వాత 2 రోజులు ఆగి తర్వాత బ్రిడ్జ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ప్రజెంట్ అయితే ఇవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో వీటి కలరింగ్ అయితే వేసేసుకుంటాం ఇక. గ్యాస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే, మన ప్రాజెక్ట్లో ఆల్రెడీ కొండలు అయితే కొట్టేసినాం. సో వీటి మధ్యలో వచ్చేసి చిన్న హోల్ అయితే మిగిలిపోయింది. దాన్ని అయితే పూర్తి చేయాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. తేజ, నీకు అందిన కాడికి మొత్తం కొట్టేసాయి. అయిపోయింది చూద్దురా, అయిపోయినావు. నేను ఎన్ని అయిపోయింది, నీ దగ్గరకి వచ్చిన అయిపోయింది. నువ్వేం లాభం? మొత్తం కొట్టేసేటట్టే ఉన్నాడు. నేను ముందు వాళ్ళ వాడాలి ఇక. అయిపోయింది, ఈ రకం వచ్చిన అయిపోయింది. కానీ 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 నీకు నాకు పోటీగా. ఏదేమైనా నాకు నిన్న నుంచి ఎంజాయ్ ఉన్నది. వెళ్ళి మంచిగా పడుతుంది. దీనికేమో ఇంకేంది రందిలేదు ఇక. మంచిగా పడుతుంది. వెళ్ళి ఇంక మంట వస్తే పడుతుంది. ఏదో సాధించినట్టు అవుతుంది. వెల్డింగ్ మంచిగా పడుతుంది. ఎందుకో సాధించినట్టు నువ్వు మాట్లాడినట్టు అనిపిస్తలేదు నాకు ఇది పెట్టుకుంటే. ఇట్లా పెడితే ఎవరో అనుకుంటారు మళ్ళా. అయితే ఇంత ముందుకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు పెట్టుకోవాలి. దీని ముందు అయిన ప్రాజెక్ట్ ఏంటిదంటే ఇక సైకిళ్ళతో మనం ఒక రిక్షా లాంటి తయారు చేసినాం కదా పెద్దది. అది కొద్దిగా వెల్డింగ్తో పని ఉండే 2-3 రోజులు చేసినాం దాన్ని. అయినా కూడా అప్పుడు ఎంత ఎఫర్ట్ పడలే, వీరికి ఇయ్యలే వెల్డింగ్ ఆగుతలేదా అని చెప్పేసి. ఈ మిషన్ మీద అంటే ఈ ప్రాజెక్ట్ మీద బాగా వెల్డింగ్ కొట్టిండి, మంచిగా ఆగుతుంది. ఆవిడ రెచ్చిపోతుండే లేదా. ఎంజాయ్. ఇది మొత్తం సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేయాలి. సరేనారా, ఏమనుకున్నారా? అంతా అయిపోయినాక ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ఎత్తడేమో అనుకున్నా. కోడ్ తెప్పించేది ఉంది. తెప్పించే ఉందా? ఆల్రెడీ మన ఖాతాలో కోడ్ ఉన్నది, మరి ఎప్పుడు తెప్పిస్తుంది చూడాలి. సరే, ఇంకా జింగిడి కోళ్ళు ఉంటాయి చూడు, 300కి 600, 4 కిలో 5 కిలో వస్తుంది చూడు, తీసుకురా అని ఎప్పుడు తీసుకొస్తావు. శేఖర్ కాక చెప్పు. కాకలేదో లేదు, నేను ఎక్కడ చూసినట్టున్నాను కామెంట్ చేయండి. మన కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన పోల్స్ నిలబెట్టాలి కదా, ఆ 2 పిల్లర్స్. వాటి కోసం ఆల్రెడీ గుంత తీసి పెట్టినాం నిన్న. కాకపోతే నైట్ వర్షం కొట్ట గుంత కూడింది. ఇందులో అయితే వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి కూడిన మట్టి తీసేయాలి. అంతేకాకుండా ఈ రోజే మన 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, 2 పిల్లర్ని అయితే నిలబెట్టబోతున్నా. నిలబెట్టి అందులో కంకర, ఉష్కే, అలాగే మనకి సిమెంట్ అయితే వేసి మంచిగా దీన్ని కూడపాలన్నమాట. అప్పుడు మాత్రమే అది ఆగుతుంది. ఎందుకంటే బాగా వెయిట్ పడేటట్టు ఉంది. ఏదైనా సరే రిస్క్ తీసుకోకుండా, అసలు ఛాన్స్ తీసుకోకుండా ప్రాపర్గా చేసుకుంటూ పోదాం. తర్వాత దాన్ని కోసేసినా సరే, లేకపోతే మొత్తం పొక్క తీసినా సరే, కానీ ఇప్పుడైతే బందోబస్తు ఉండాలి. ఎందుకంటే అందులో మనం వెళ్ళగలగాలి. ఒక సైకిల్ అన్నా, బైక్ అన్నా, వీలైతే ఒక కార్ పడితే కార్ కూడా తీసుకెళ్ళేటట్టుగా అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాం. కార్ ఆపవచ్చు మ్యాక్సిమం. ఒక బైక్ అయితే మా టార్గెట్ ఉంది. బైక్ కనుక బ్రిడ్జ్ మీద క్రాస్ అయింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయినట్టు. సో దానికోసం ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ గుంతను తీస్తున్నాం, మళ్ళీ ప్రాపర్గా రెడీ చేస్తున్నాం.
బ్రిడ్జ్ అయితే ఫ్రేమ్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ ఫ్రేమ్ అయితే పొక్కలో పెట్టుకొని మొత్తం మన వాళ్ళు అయితే సిమెంట్ మన కంకర్ వేసి మంచిగా కలుపుతున్నారు. దాన్ని చేసుకుంటాం, బందోబస్తు కూడా అవుతుంది. మీద ఎంత వెయిట్ వేసినా కూడా మనకి ఈ ఫ్రేమ్ అనేది గట్టిగా ఉంటుంది కదా, ఇక అప్పుడు ఏం కాదు. ఎంత వెయిట్ వేసినాయి కదా మొత్తం బందోబస్తు మీది వరకు నింపుతాం సిమెంట్ తోని. అయిందావా చలో చలో. నా థాట్కి నా విజన్కి చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే నేను ఇమాజినేషన్ చేసుకున్న దాని ప్రకారం చాలా పెద్దగా ఉండే. మేబీ రోప్ సీట్లు అది వేసిన తర్వాత మీ సెట్ అవుతుందేమో అనుకుంటున్నా. ఫస్ట్ అనుకున్నా ఎంత హైట్ అనుకున్నా, మస్తు మీకు వేసుకున్నాను కానీ మస్తు వెయిట్ పడుతుంది. దగ్గర ఇది కూడా తక్కువేం కాదు, 18 ఫీట్ల హైట్ ఉంది, ఒక 2 ఫీట్లు భూమిలో పడిపోయింది. ఈ కట్టనే 12 ఫీట్ల కట్ట అనేది అంతే డబుల్ ఉంది అది ఉన్నది. అంటే బాగానే ఉంటుంది, 20 ఫీట్ల దగ్గర ఉంటుంది అటు ఇటు. ఇది తయారు చేస్తుంటేనే మాకు ఇంకొక చిన్న థాట్ అయితే వచ్చింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఓన్లీ మీకు పార్ట్ 1. దీనిపైన మనకు రోడ్ వచ్చేసి తాళ్ళు పడతాయి కదా, అక్కడ దాకా పార్ట్ 1 లాగా తీసుకోండి. దీన్ని ఇంకా మోడిఫికేషన్ చాలా ఉంటాయి, రకరకాల మోడిఫికేషన్ వస్తాయి. దీనిపైన ఈ ప్రాజెక్ట్ పైన నాకు తెలిసి దగ్గర ఒక 3-4 వీడియోలు వస్తాయి కావచ్చు. ఇది అంత చిన్న ప్రాజెక్ట్ కాదు. సో చూద్దాం మరి ఇక ముందు ముందు ఏం జరుగుతాం. ఏమైందిరా చేసేరి? మా కాంట్రాక్టర్ వచ్చేసి కలిసిసాలు తెప్పితేనే పని స్టార్ట్ అవుతుంది, లేకపోతే కాదు. ఇక కలిసి అందరం ఆడుతున్నాం. ఇద్దరు ఒక తిరిగి ఉన్నారు కదా, కాదు రారి ఇట్లా అందరు రారి కలిసిసారు. నేనే మా ఓనర్ ఆయన, మా ఓనర్ నాకు ఒక ఐబీ ఆఫ్ ఇర్రి మాకు కలిసిసాలు, మాకు కలిసిసాలు కావాలి. తీయది మొత్తం తీయడి దగ్గరికి వెళ్ళిరా. ఇద్దరు ఒక జోడెట్ల లెక్కున్నారా? జోడెట్లా అది ఒలిపడేది దాపడేది, ఇచ్చేసి 900 ఒలిపడేది దాపడేది. ఇది ఒలిపడి ఇదేనా దాపడదేనా? కావాలి, అందుకే దాపడది పెట్టేసిన. చెప్పితురా ఏమో కాంట్రాక్టర్ మీద ఉంటది అంతా. నీ జీతంలోకి కడియమంటారా మరి? 600 ఇస్తున్నా, ఈయన 900, నాకు వచ్చే 1200, ఆయనకు వచ్చే 2000. 1200 పని ఆయన చేస్తాడు, పట్టుకుంది ఆయన్ని. నేనన్నా ప్లాన్ చెప్పేది. సో ఇప్పుడైతే ఇది వేసేద్దాం. కొద్దిగా ఆరినట్టు అయితే మాకు ఇంకొక ప్రాజెక్ట్ ఉంది దీనిపైన. ఇప్పుడు ఇది ఒక్కటి నిలబడ్డ తర్వాత రేపు దాన్ని జోలి పోదాం అనుకుంటాం. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ కంకర్ లేదు, కంకర వింకర అంతా కావాలి. వేసారా మ్యాక్సిమం ఒక లెవెల్ నింపేసారు. అటు ఇటు కాదు, దీని మీద బండెక్కియాలి. మొత్తానికి మనకు 1 సైడ్ పిల్లర్ అయితే సెట్ అయిపోయింది, అది ఒకటోది. రెండో పిల్లర్ కూడా ఇప్పుడే సెట్ చేసేస్తున్నాం, ఎందుకంటే రెండు ఒకటేసారి ఆరిపోతే రేపైతే డైరెక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో మీరు అక్కడ చూసినట్టయితే మనం ఇక్కడైతే కట్టెలు కట్టినో, అటు సైడ్ స్తంభం కూడా నిలబడ్డాక ఆ కట్టెకు ఈ కట్టెకు మనకు సపోర్ట్లు రాళ్ళు అయితే వస్తాయి అనమాట. ఇట్లా మనకు పడిపోకుండా ఆ పక్కకి ఈ పక్క ఇటు ఇటు పడిపోకుండా ఆల్రెడీ కింద పిల్లర్స్ అయితే ఉంటాయి, అటు ఇటు పడిపోకుండా మనం ఆ 2 రాళ్ళని అయితే వెల్డింగ్ కొట్టాల్సి ఉంటుంది, అది కూడా ఆ హైట్లో. సో అది రేపైతే చూసుకుందాం. సో ఇప్పుడైతే ఆ ఉన్న ఒక పిల్లర్ అయితే సెట్ చేసి పెడతాం, ఇక మెల్లగా ఆరుతూ ఉంటుంది కదా. మన కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ చేసి ఈరోజు డే ఎంత అని చెప్పేసి అసలు మాకు ఐడియా అయితే లేదు. ఈరోజు వచ్చేసి వర్క్ ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ నిన్న ఒక పిల్లర్ నిలబెట్టిన, మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కావచ్చు ఆడ. ఈరోజు ఈ పిల్లర్ని కూడా నిలబెట్టబోతున్నాం. యాక్చువల్గా నిన్నే 2 పిల్లర్ నిలబెడదాం అనుకున్నాం, కానీ కంకర తక్కువైపోయింది. మళ్ళీ కంకర అడ్జస్ట్ చేసుకొచ్చారు మన వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని తీసుకొని దీన్ని కూడా ఈరోజు నిలబెడతాం. ఇది కూడా ఎండినట్టయితే రేపు ఫర్దర్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ రోజు మట్టికి దీన్ని అయితే నిలబెట్టి మంచిగా కంకర వేసి బందోబస్తు చేద్దాం. ఇక ఫర్దర్గా వెళ్దాం ఉందాం ముంగడికి. చలో. సో ఇది గాయస్, ఈ విధంగా అయితే మన కేబుల్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది అనమాట. సో ఇప్పటిదాకా ఏం చెక్ చేసుకుంటున్నాం మేము అంటే, ఈ పిల్లర్ ఆ పిల్లర్ నిలబెడతాం ఓకే, కాకపోతే రెండింటి ఫేసులు ఒకటే సైడ్ ఉన్నాయా లేదా చూసుకోవాలన్నమాట. ఆ పోల్ వచ్చేసి కొద్దిగా అటు ఇటు అయినా సరే మనం లోపల నుంచి బ్రిడ్జ్ చేస్తాం కదా, ఆ బ్రిడ్జ్ చేసినప్పుడు ఆ పోల్ కన్నా ఈ పోల్ కన్నా దాకే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దానికోసమే అటువంటిది ఏం ఛాన్స్ తీసుకోకుండా
ప్రాపర్గా అన్నిటి సేమ్ ఉన్నాయా లేదా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి కూడా మంచిగా మాలుగాలు పే చేసినాం అనుకోండి, అది బందోబస్తు అయిపోతుంది. ఇక మీకు కింద కనబడుతున్నాయి కదా రాడ్లు, ఈ రాడ్లను పైన వేస్తాం. ఎందుకంటే నేను నిన్న ఆల్రెడీ చెప్పినా కదా, మనకు అటు ఇటు కాకుండా ఉండడానికి ఇటు ఇటు కాకుండా ఉండడానికి మన కింద భూమి మీద ఉంటాయి, కానీ మీద కదలకుండా ఉండాలి అంటే ఈ రాడ్లు పైకి వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా అయితే సెట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే వాటికి మిక్చర్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం రండి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనది ఇంకొక పిల్లర్ కూడా నిలబడ్డది. నిన్న ఏదైతే వాడినామో అది మొత్తం బందోబస్తు అయిపోయింది. దీని కట్టలే తీసేసి దానికైతే కట్టినాం అనమాట. రేపు ఈ టైం వరకలా అది కూడా ఆడుతుంది. సో ఇప్పుడే మాలేసినాం కాబట్టి ఫర్దర్గా ప్రాసెస్ ఏం చేయలేము దానిపైన. నిన్ననే వాడి ఉంటే మేబీ 2 ఆరిపోయి ఉంటే ఇవాళ ఏదైనా వర్క్ పెట్టుకుందాం దాని మీద. సో రేపు ఆరిన తర్వాత రేపు మళ్ళీ ఈ టైంకి దాని ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్దాము. సో ఈ రోజుకైతే 2 పిల్లర్లు అయిపోయినాయి. మనోళ్ళు లెవెలింగ్ కరెక్ట్ ఉందా లేదా అని మొత్తం చూసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ అడిట్ ఉన్నట్టయితే మాల్ పచ్చి ఉంది కాబట్టి ఇప్పుడే అడిట్ జరుపుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే సెట్ కాదు. సో దీన్ని అయితే వదిలేసేద్దాం, రేపు కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని. బాయ్ బాయ్. సో ఈరోజు వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే, ఎస్టర్డే మనం చూసినట్టయితే ఆ పిల్లర్కి మాల్ అయితే వేసినాం, అలాగే దానికి కట్టెలు ఉండే కదా, ఆ కట్టెలు అయితే ఇప్పేసినాం అనమాట. సో అది కూడా బందోబస్తు అయిపోయింది. మరి మనకి ఈ పిల్లర్లు ఇలా పడ్డది, ఆ పిల్లర్లు ఇలా పడ్డది. ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిది అంటే, ఆ పైన మీకు పట్టీలు కనిపిస్తున్నాయి కదా, ఆ పట్టికి ఈ పట్టికి ఇంకా 2 రాడ్లు కొట్టి ఆ రెండింటిని అటాచ్ చేయాలన్నమాట. ఒక ఫ్రేమ్ అయితే మనకు రెడీ అవుతుంది. ఫ్రేమ్ రెడీ అయిపోయిన తర్వాత అవి అటు ఇటు ఊగుతున్నాయి. ఇప్పుడు సోలో ఊగుతున్నాయి, కానీ ఆ మీద 2 రాడ్లు కొట్టిన తర్వాత 2 కలిసి ఊగుతాయి కావచ్చు. సో దానికి కూడా మేము ఏదైనా బందోబస్తు ప్లానింగ్ అయితే వేయాలన్నమాట. అక్కడ ఊగుతుందా డింపి ఊపరా, మీకు అక్కడ అంతగానం మొదలవు కింద లూజ్ అవుతుంది, మీరు చూస్తారుగా అంతగానం ఊగుతుంది. సో లోపల నుంచి అటాచ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఆగుతాయి. దాని తర్వాత మనం బయట నుంచి కూడా కొద్దిగా సపోర్ట్లు అయితే ఇచ్చుకుందాం. సో దానికి కూడా ఈరోజు ఆగాల్సి వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఆ సపోర్ట్ రాడ్లు కూడా మనం మాల్ వేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన పని ఏంటంటే, రెండింటికి రాడ్లు కొట్టాలి. సో దాన్ని అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడు చూస్తారు కదా, అసలైన పార్ట్ అయితే ఇప్పుడు మొదలవ్వబోతుంది. ఈ రాడ్లు వచ్చేసి మాకు ఇంకా హాఫ్ పోర్షన్ లేదు, దీని పైన ఇంకా పైనుంచి తాడు రావాలి కదా, అప్పుడు దీని మీదకి ఎక్కి మరీ తాళ్ళు తీసుకోవాలి. అప్పుడు ఇంకా కొద్దిగా రిస్కీగా అయితే ఉండబోతుంది అనమాట. సో ఇది ఆపుతో లేదా అని చెప్పేసి ఒక టెన్షన్ తోటి ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మరి చూద్దాం, ఆపితే బాగుండు. మా వెల్డింగ్ అంతంత మాత్రమే ఉంది, ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. అంతంత మాత్రంతో ఏదో ఎల్లదీస్తున్నాం చిన్న చిన్న ప్రాజెక్టులతోటి. సో ఇక వెల్డింగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకా పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడానికి ట్రై చేస్తాం. మంచిగా జరగాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఎందుకంటే ఎవరికి నిలబెట్టినంత భూమి మీద జరిగిందని ఇప్పటి నుంచి జరగబోయేదంతా గాలిలో జరుగుతుంది. లైసెన్గా సేఫ్టీ ప్రికాషన్స్ నువ్వు చూసుకో. ఇటు సైడ్ ఎవరు ఉండనీయకు. ఇప్పుడు నేను కొట్టే మీరు కూడా అడిగిపోతాయి. నువ్వు ఉండకు, వేరే వాళ్ళు పోతే వాడిని కూడా చెప్పు. నేను ఊకే చెప్పిగా నేను ఇక్కడనే ఉంటా పని మీద. ఆడ ఇంత తెరగాడు వెల్డింగ్ కొడుతుంది కదా, ఆడ మొత్తం ఆ పైప్ కింద సందులు బాగా వచ్చినాయి. దానికోసమని సలాగా కట్ చేసుకుంటున్నాం. చిన్న చిన్న ముక్కలు కావాలి. ఎంత సైజ్ అంటే ఇంత సైజ్ అయితే దానికి ప్రాపర్గా సెట్ అవుతుంది. దానికి వెల్డింగ్ కొడితే గట్టిగా ఉంటుంది. అవురా ఈ సైజ్ సరిపోతాయిగా? ఎన్ని కావాలి ఇంకా? 2 సరే. ఇప్పటి వరకు అయితే మన కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి ఎంతగానో రెడీ అయిపోయిందో మీరు చూడొచ్చు. ఓవరాల్గా ఒక బ్రిడ్జ్ షేప్ అయితే ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాం. మీకు ఇప్పుడు మేము 4 సైడ్లు 4 సలాకలు పెట్టినాం కదా, అంటే పైపులు పెట్టినాం కదా, ఆ పైపులు వెళ్ళిపోతే ఆ ప్లేస్లో కూడా తాళ్ళే పెడదాం అనుకుంటున్నాం.
యాక్చువల్గా మా దగ్గర పెద్ద రాళ్ళు ఉన్నట్టయితే పెద్ద రాళ్ళు పెడుతుంటే మా అక్కడికి ఇక్కడికి, కానీ పెద్ద రాళ్ళు లేవు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అయితే సన్న సలకాలతో ఇస్తాం, లేకపోతే తాళ్ళతో అయినా కడతాం. సో పైన ఇప్పుడు మనం కొట్టుకున్న ఫ్రేమ్ ఉంది కదా, ఆ రాళ్ల వల్ల కొంచెం స్టెబిలిటీ అయితే వచ్చిందనమాట. అంతకు ముందుకు మీద కింద బాగా ఊగుతుండే, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ప్రాపర్గా ఉంది. అయిపోయిందారా తేజ, ఆపేసేరిగా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మా తాళ్ళు కడతాం కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి ఎక్కియచ్చుగా, తాళ్ళు వేసేయచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పార్ట్ అయితే రాబోతుంది. మనకు రావాల్సిన బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ని అయితే ఇప్పుడు లేఅవుట్ అయితే వేయబోతున్నాం. దానికి సంబంధించిన తాళ్ళు అవి ఇవంతా ఇప్పుడు మీకు కనబడుతుంది. ఇప్పుడు జరగబోయే ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. దానిపైనే ఓవరాల్ మన బ్రిడ్జ్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు మన బిగ్గెస్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. మన వాళ్ళు అప్పుడు వెల్డింగ్ కొట్టారు కదా, ఆ వెల్డింగ్ సపోర్ట్ గురించి మనం తాడు కట్టాం కదా, ఆ తాడు ఒకసారి ఇప్పేసి మన వెల్డింగ్ మన వాళ్ళు ఎట్లా అయిందో చూద్దాం. బిల్డింగ్ పర్ఫెక్ట్ పడుతుంది. చూస్తా కదా ఇప్పుడు నేను. చూడు అయిపోయా. ఏమైంది ఎక్తేరు పడుతుంది. ఇప్పుడు దీనిలో తేజ గారు 2 కొట్టి నేను 2 కొట్టినా, మరి ఏమవుతుంది చూడాలి. చూద్దాం. అంటే వీళ్ళకు పుల్లలకి మొత్తం నేనే, ఇవి పోసింది నేనే, ఈ మాల్ కలిపింది నేనే, ఇదంతా చేసింది నేనే. బాబు రావాలి. సర్కస్ అమ్మా సర్కస్, జెమిని సర్కస్. జోకర్ పట్టాడు ఇప్పుడు సర్కస్ చేసి చూడండి. క్లాప్ కొట్టండి. మీ దయ వల్ల రూపాయో 2 రూపాయలు, రోజు 2 ఆటలమ్మా. మీ దయ వల్ల కొంత సహాయం చేయండి. రూపాయో 2 రూపాయలు. పసిపిల్లాడు తాడు మీద నడవాలి. జంపు కొట్టి పల్టీ కొట్టి. ఈ అమ్మ 1 రూపాయి, ఆ తాత 2 రూపాయలు, ఆ తాత 10 రూపాయలు వేయండి అమ్మా, వేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నెక్స్ట్ సర్కిల్ ఏంటంటే డ్రమ్ము మొత్తం పళ్ళ మీద ఆపుతాడు. నీ ఆట చూసి అబ్బాయి 101 రూపాయి ఇచ్చాడు. బొబ్బిలి పులి అగ్గి రాముడు, 200 బార్లు బొబ్బిలి పులి తీసుకున్నాడు. వాళ్ళు వేసి మళ్ళీ 100 వేసి ఇంకో 100 తీసుకున్నాడు. బొబ్బిలి పులి, రంభ మొగడు, ఊర్వశి మొగడు. ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జ్కి రాబోయే బ్రిడ్జ్ వచ్చేసి ఇదే అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత లెంత్ ఉందో. అక్కడికి ఇక్కడికి ఎస్టిమేషన్ చేసిన దానికంటే చాలా ఎక్కువ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పినా అంటే, ఫ్రేమ్ మీద ప్లైవుడ్ షీట్లు వేసిన తర్వాత వాటికి మూలలు కొడదామని చెప్పిన. కాకపోతే మూలలు కొట్టాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే మనకు కింద ఫ్రేమ్ ఉంది కాబట్టి ప్లైవుడ్ షీట్ ఆటోమేటిక్గా దాని మీద కూర్చుంటుంది, కిందికి వెళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే ఇటు సైడ్ అటు సైడ్ తాళ్ళు వస్తాయి. ఒక ప్లైవుడ్ షీట్కి ఎంత లేదన్నా ఒక 7-8 తాళ్ళు వస్తున్నాయి. ఇటు సైడ్ 8, అటు సైడ్ 8. సో అటు ఇటు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో దానివల్ల మనకు మూలలు కొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, సో ఇప్పుడు డైరెక్ట్ ఫ్రేమ్ అయితే ఎక్కిస్తాం. ఎక్కించిన తర్వాత దాని మీదకి ప్లైవుడ్ షీట్ అయితే ఎక్కిద్దాం. తర్వాత అరే ఈ ప్లైవుడ్ షీట్లు అన్నీ ఒక సైడ్కి ఇట్లా వేసేర్రి, అంటే దాని మీకెళ్ళి తీసేర్రి, తర్వాత అది ఎక్కిద్దాం. ఇదే హైట్ వస్తుంది మన బ్రిడ్జ్. ఇప్పుడు మీరు హైట్ చూస్తారు కదా, ఈ హైట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతాం, ఉరుకుతాం, దుంకుతాం, అన్నీ దీని మీకు అయితే. ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఇట్లా పట్టుకుని ఫస్ట్ వెల్డింగ్ కొట్టుకోవాలి. వెల్డింగ్ కొట్టవా ఆగానికి? ఈ లేడు ఈ నడి వేస్ట్ వెళ్ళనేది ఇటు సైడ్. ఏందిరా నెక్స్ట్ జరగబోయేది ఏంటిరా? ఫ్లైఓవర్ షీట్ వేసుకోవాలి. నువ్వేంటిరా నెక్స్ట్ జరగబోయేది? మళ్ళీ తాళ్ళు కట్టుకోవాలి. అరే దారా చోటు, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలరా? ఫస్ట్ తాళ్ళు మొత్తం కట్టిన తర్వాత ప్లైవుడ్ షీట్ పట్టుకొచ్చి లేదు. అందరూ కన్ఫ్యూజన్ ఉన్నారు. అసలు వీనికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏం ఎంబై కూడా అటు తెలుసు. జింగడే, ఫస్ట్ ఫ్లైవుడ్ షీట్స్ కాదు, ఫస్ట్ తాళ్ళు కాదు, ఫస్ట్ వెల్డింగ్ కాదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీని సెంటర్ పాయింట్ చూసుకొని అసలు ఎక్కడికి రావాలని చూసుకోవాలి. నేను ఇదే అనుకున్నా మైండ్ లో, నేను ఇదే అనుకున్నా. నువ్వు లేవు కాబట్టి అదే చెప్దాం అనుకున్నాను. ఇగో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక దీనికి దానికి 16 ఉంటుందిరా బరాబర్ లోపల. 16 అంటే మనకు మధ్యలో పాయింట్ 8 ఎక్కడ ఉందో చూసుకొని, ఇంకా 2 కొండలు 8 ఇక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ టేప్ తీసుకురాపోరు, బట్ట టేప్. అంటే ఇటు జరగాలి ఇంకా. మరి అది సెంటర్ కదా, జింగిరా ఏడా చూసినావు రే? ఇడ గీరా ఇడ 8 ఏమున్నదా మేస్త్రి. ఇప్పుడు నాకే ఎలా అన్నారు? ఇడు ఉన్నాళ్ళకు లేడు వీనికి ఏం తెలియదు అన్నారు. ఇప్పుడు నేనే చెప్పిన మళ్ళీ మెజర్మెంట్ చూసినా. అది కాదు, అసలు ఈ లైన్ కాడికి 8 ఉందేమో చూద్దాం. ఒక సెంటర్ ఇడురా, దాన్ని తీసుకురా.
మరి ఉండాలి మధ్యలోకి 8 ఉందో చూసుకోవాలి. 8:30 ఉంటది రా. మరి అదే మరి చూసినావా 8:30. అయితే నమ్మని చెప్పి మేస్త్రి మిస్టేక్ అయిపోయాడు, ఏమనుకోకరు, కొత్త వచ్చింది కదా. వాళ్ళే తప్పు చెప్పిన మళ్ళీ నన్ను మళ్ళీ జరిపిత్తు చూసినావా. ఇటన్ ఇంకిటన్ ఇన్ని రోజులు మన దగ్గర ఎక్కనికి ఎవరు ఉండకపోతుండే, డింపాన్ ఎక్కితుండే. ఇప్పుడు ఎక్కనికి కొరాడుకుంటారు వీళ్ళిద్దరు. సంధి అయిపోతే వాడు ఎక్కనికి రెడీగా ఉన్నాడు, చుట్టున్నాడు ఆడికెళ్ళి. మంచిగా దన్న కమాన్. అటు సైడ్ నుంచి ఎక్కడ ఇడికి జారినా కానీ సలాగా వస్తుంది. అసలు వాడిని ఎక్కించాడు మీదికి అంత, మీదికి అంతారా దారా. ఇగో కొనిప్పి చిక్కు కాకుండా నాకు ఇప్పిస్తా ఉంటుంది దాని మీకే లేచి అంతే. ఇక్కడ ముడి పెడదాం. ఇప్పుడు వచ్చేసి మన లాంగెస్ట్ సైకిల్లో 2 టైర్లకు సంబంధించిన మెటీరియల్ అయితే సెట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఒక టైర్ది, అది వచ్చేసి ఒక టైర్ది. ఇది ఈ హ్యాండిల్, అది ఆ హ్యాండిల్. ఇంకా మనం ముంగడి పార్ట్ అయితే మెయిన్. ఇక్కడ ఇంకొక సీట్ అయితే రావాలి, దీనికో సీట్ దానికో సీట్. ఈ సీట్లు కూడా మనకి రేంజర్ సైకిల్ సంబంధించిన సీట్లు అయితే వాడుతున్నాం. అన్ని సెకండ్ హ్యాండ్, మళ్ళీ కొత్తది ఏం లేదు. యాక్చువల్గా దీని కింద ఉండే ఆ గుత్తుతో సహా వస్తే బాగుంటుండే, కానీ అది రాలేదు. ఇప్పుడు నార్మల్గా కింద 2 సలాకాలు ఉన్నాయి, ఆ సలాకాలతో డైరెక్ట్ వెల్డింగ్ అయితే కొట్టేస్తాం. ఇక ఇది బంద వస్తుంది కదా, ఇది తీసేస్తే సెట్ కాదండి. మొత్తం ఇదే ఉందా బోరు. మా దగ్గర సీట్లు అయితే ఇట్లా ఉన్నాయి గాయస్, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం చూసుకుందాం. పెద్ద సైకిల్ ఇది. మరి ముడ్డి వెనకకు ఇది ఇట్టుండాలి కదా, అట్లా సెట్ చేసినావా. ఇప్పుడైతే మన కేబుల్ బ్రిడ్జ్ లో ఫస్ట్ కేబుల్ అయితే కట్టబోతున్నాం. అది వచ్చేసి తాడనమాట. దీనికోసమే స్పెషల్గా ఎంతగానో తిరిగినాం, ఎట్లా వేసినాం అని చెప్పేసి మీరు ఫోటోలో చూసారు కావచ్చు. ఆ ఫస్ట్ ముడి వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 4-5 తాళ్ళు పడ్డ తర్వాత లుక్ ప్రాపర్గా కనబడుతుంది. అప్పుడైతే చూసి ఎంజాయ్ చేసేయండి. దీన్ని కూడా ముడేసి ఏం లేదు, డైరెక్ట్ ఒక చిన్న ముడి వేసేస్తా, ఈ కొండికి వేసేస్తా అంతే. మొత్తం దాని మీదనే ఆగాలి ఇది. తేజ ఏయో కథం. అరే ఇది మీది పోవాలని ఎట్లా అందిస్తారా, అది ఇస్రే. సో 1 వీక్ నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నా, ఒక కేబుల్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం అని చెప్పేసి. దానికి సంబంధించిన పోల్స్ కావచ్చు, బేస్ కావచ్చు, థ్రెడ్ కావచ్చు, ఈ విధంగా ఒక ప్లానింగ్తో ముందుగా అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి హాఫ్ బ్రిడ్జ్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఒక మంచి షేప్ అయితే వచ్చింది. తాడు వచ్చేసి కొద్దిగా సన్నగా అయింది, ఆపా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. కానీ దీనికి ఉన్న షేప్కి, దీనికి ఉన్న సైజుకి మేబీ ఎనఫ్ కావచ్చు ఇదే. సో ఫైనల్గా మనం తయారు చేయబోతున్న కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి ఇదే. వాడు చూడొచ్చు, గంట మీద ఉన్నాడు, భలే ఉన్నది. ఇటు సైడ్ కూడా తాళ్ళు కట్టేసిన తర్వాత మేబీ మనకు కావాల్సిన లుక్ వస్తుంది కావచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ సెంటర్ పాయింటే. మేము ర్యాంప్స్ తయారు చేసినాం. ర్యాంప్స్ అని కూడా మీకు స్టార్టింగ్లో చెప్పినాం కదా, అంటే ఒక 2 రోజుల ముందు. అది అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి వస్తుంది. దీని మీద ఇంకా ఫ్లైవుడ్ షీట్ రావాలి, ఇంకా చాలా వర్క్ ఉంది. ఇప్పుడైతే ఇటు సైడ్ తాడు కూడా మనం గుంజుకున్న తర్వాత ఆ బేస్ అనేది ప్రాపర్గా మధ్యలో ఉండేటట్టు దాన్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. అదే మెయిన్ పార్ట్ ఇప్పుడు ఇందులో. సో ఇప్పుడైతే ఇది కానిచ్చేద్దాం ఇక. సో ఫైనల్గా మన కేబుల్ బ్రిడ్జ్ యొక్క బేస్ వచ్చేసి కేబుల్ తోటి అయితే పైకి అయితే లేచిందనమాట. డ్రమ్ములతో ఎటువంటి సంబంధం లేదు, డ్రమ్ములు తీసేర్రా. ఇప్పుడు మన బేస్ మొత్తం ఇవరిదాకా మనం చుట్టిన తాళ్ళ పైనే ఉందా, ఎటువంటి బేస్ లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే అందరం ఒక్కొక్కసారి ఒక్కొక్క రాడు మీద ఎక్కి చూస్తాం, మరి ఆపుతో లేదు చూద్దాం. తేజ అటు లాస్ట్ ఎక్కడ కూర మధ్యలో ఎక్కడ. కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి వెయిట్ అయితే పర్ఫెక్ట్ గా ఆపుతుంది. ఇప్పుడు మా దాంట్లో ఉన్న హెవీయెస్ట్ పర్సన్ రాబోతుండు. దారా జింగా నువ్వు రారా. వీడు ఎక్కడ ఇరిపిక్తుందా ఆయన పడపడపడానికి ఆపింది. ఇలా మధ్య దగ్గర ఇప్పుడు వచ్చేసి ఒక్కరుగా ఇద్దరుగా దగ్గర 7 మెంబర్స్ ఈ బేస్ మీదనే ఉన్నాం. అవి కూడా తాళ్ళ పైన హ్యాంగ్ అయి ఉన్నాయి. సో దీన్ని బట్టి 7 మెంబర్స్ ఆపిందంటే ఈజీగా మనం ఒక బైక్ మూవ్ చేయొచ్చు. హాఫ్ క్వింటల్ 2 క్వింటాలు
2 క్వింటాలు అదొకటి. క్వింటాలు ఆ. 4 బండి అంతా 2 క్వింటాలే ఉంటుంది కదా. 5.5 క్వింటాలు ఆపింది. ఈజీగా బండి కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీదకి ప్లైవుడ్ షీట్లు వేసుకుంటాం. ప్లైవుడ్ షీట్లు వేసిన తర్వాత అటు ఇటు నడవస్తుంది. అప్పుడు ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. అరే ప్లైవుడ్ షీట్లు లేదు తప్పట్రే. ఇప్పుడు కొద్దిగా భయపడే అటు ఇటు ఇలా పడ్డాం. ప్లైవుడ్ షీట్లు ఉంటే మంచిగా ఆరామ్సే అటు ఇటు నడవచ్చు. చలో సో మొత్తానికి మన కేబుల్ బ్రిడ్జ్ అయితే రెడీ అయిపోయింది. వర్షం వచ్చి కూడా స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూసిన తర్వాత చెక్కలు వేసినాం కదా, చెక్కలు వేసిన తర్వాత ప్రాపర్ బ్రిడ్జ్ లెక్క కనబడుతుంది అనమాట. నార్మల్గా మీరు కేబుల్ బ్రిడ్జ్ గమనించారో లేదో, అటు సైడ్ ఇటు సైడ్ మనకు కొద్దిగా డౌన్ ఉంటుంది, మధ్యలో హైట్ ఉంటుంది కదా. సేమ్ మనం తయారు చేసినా కూడా అదే షేప్లో అయితే వచ్చింది. ఇప్పుడు దీని టెస్టింగ్ వచ్చేసి రెయిన్లోనే జరగబోతుంది. ఇవాళ మేము ఊప తలుచుకోలేదు. ఏం జరిగినా సరే వానలే జరగాలి. ప్రతిసారి ఏమవుతుందంటే వాన రాగానే ఆపేస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు వాన వచ్చినా సరే ఏం జరిగినా సరే ఇప్పుడు పైకి అయితే ఎక్కుతాం. టెస్టింగ్ అయితే చేస్తున్నాం. ఒక్కొక్క పొజిషన్లో ఎవరు ఎక్కడికి రెడీ ఉంటారు. అట్లా ఉన్నాడు ఇగో అన్నదమ్ములు ఇద్దరు ఓల్ పడితే దాపడది ఎక్కుతారా. 3, 2, 1 జై బోలో బజరంగ్ బలికి. సక్సెస్ఫుల్ గా ఆపింది. అందరు ఎక్కురు దారా. ఎక్స్ట్రీమ్ దా కథ వీడు ఎక్కినాక ఆపిందండి, ఆగినట్టే. ఏం ప్రాబ్లం లేదు ఇప్పటికైతే. ఎట్లా భలే ఉన్నారా, దయాలలో ఉన్నారు. ఆడికేజీ చోటే దారా. మొత్తానికి మన కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి సేమ్ ఇంత ముందులాగానే 7 మెంబర్స్ అయితే దీని పైకి ఎక్కినాము. అందరు వెయిట్ ఆపింది. ఈ తాళ్ళ పైన చూసినాడైతే కొన్ని తాళ్ళు టైట్ ఉన్నాయి, కొన్ని తాళ్ళు లూజ్ ఉన్నాయి. అంటే లూజ్ అంటే మొత్తం వెయిట్ లేకుండా ఏది లేదు. ఎందుకంటే మేము సలాకల దగ్గర కావచ్చు, పైన కావచ్చు, ఎక్కడ ముడి పెట్టలేదు. నార్మల్గా తీసుకొచ్చినాం. వెయిట్ అటు ఇటు అయినా సరే అవి అడ్జస్ట్ చేసుకుంటాయని మేము అనుకున్నట్టుగానే అవి అయితే అడ్జస్ట్ అయిపోయాయి అనమాట. అలాగే అటు సైడ్ రా శేఖర్, అటు సైడ్ రా. అరే మీరు అందరు ఇట్లా. ఇంకొకటి ఏంటంటే మేము తీసుకున్న మెజర్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేసింది అంటే, ఈ బ్రిడ్జ్ మీరు చూడొచ్చు మధ్యలో ఉన్న పోల్స్కి ఎక్కడ టచ్ అయ్యలేదు. అటు ఇటు కరెక్ట్ ప్రాపర్గా మధ్యలో ఉంది. వెయిట్ పడ్డాక ఏ పోల్ కూడా టచ్ అవుతలేదు. కేబుల్ బ్రిడ్జ్ అంటే కేబుల్ బ్రిడ్జ్ లాగానే సెట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎక్కడ ఎటువంటి టచ్ అప్ లేదు. మొత్తం తాళ్ళ మీద ఆగింది. ఏమైనా శేఖర్ ఎక్కువ వారా ఇటు ఆమాన్ చెప్తున్నాను వెనుక అడుగుతున్నాం ముర్తాడావు. దా ఎక్కితే అట్నే దా, ఏం కదా. అరే అడిగి మెల్ల వెనుక పోర్రా. ఫైనల్ గా మేమున్న 7 మెంబర్స్ కాకుండా వీడియో దీనికి శేఖర్ గారు వెనక అబ్బిగాడు ఇంకిద్దరు కూడా ఎక్కిరు. అంటే ఓవరాల్ గా ఇప్పుడు 9 మంది ఉన్నాం దీని పైన. ఆడికి అవి కూడా దగ్గర ఎంత లేదన్నా 2 క్వింటాలు వేసుకోవచ్చు. క్వింటాల్ ఉంటుంది అనుకో. క్వింటాల్ వాన పడ్డది కాబట్టి తడిసింది కదా, ఇంకా వెయిట్ ఎక్కువ పెరగచ్చు. అక్కడి నుంచి ఇక్కడ మంద బ్రిడ్జ్ కుసర్రా కుసరి. ఎవరెవరు అయితే కేబుల్ బ్రిడ్జ్ కావాలన్నారో కామెంట్ చేసారో వాళ్ళ కోసం ఈ వీడియో మీకే అంకితం చేస్తున్నా. కామెంట్ దొరికినట్లయితే ఆ కామెంట్లు వెతికి మరి దాని డిస్ప్లే ట్రై చేస్తాం. మీ వల్లనే మాకు ఈ థాట్ వచ్చింది. కేబుల్ బ్రిడ్జ్ చేయండి అనగానే ఒక చిన్న ఐడియా తోటి ఇదైతే మీ ముందుకైతే వచ్చేసింది అనమాట. ఇంతే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే దీనికి ఎక్కనికి దిగనికి ర్యాంప్ అయితే వేసుకుందాం. ఇప్పటికైతే ఓకేగా, బండి ఎక్కిదావా? ర్యాంప్ కావాలి, ర్యాంప్ తయారు చేద్దాం. ఫస్ట్ ర్యాంప్ తయారు చేసినాక బండి నడవాలి. ఇట్లకెళ్ళి ఎక్కాలి, అట్లకెళ్ళి దిగాలి. బండి మస్తు ఉంటుంది. ओ सुंदर मुंदरिए तेरा कौन बिचारा, ओ दुल्ला पट्टी वाला दुल्ले दी धी ब्याई, ओ शेर शक्कर पाई कुड़ी दा लाल पटाका, कुड़ी दा सालू पाटा, ओ सालू कौन समेटे। नी अज दिन खुशियां दा आया, नी अज दिन खुशियां दा आया, अज दिन खुशियां दा आया, नी अज दिन खुशियां दा आया। रब ने अपनी मेहर बनाई, रब ने अपनी मेहर बनाई, सबने आके घोड़ी गाई, जिउंदी रवे जोड़ी। नी अज दिन खुशियां दा आया, नी अज दिन खुशियां दा आया, ओ अज दिन खुशियां दा आया, ओ अज दिन खुशियां दा आया।
సో మొత్తానికి అయితే మన కేబుల్ బ్రిడ్జ్ అంతా సగమే రెడీ అయింది, కాకపోతే ఎంజాయ్మెంట్ మాత్రం ఫుల్ అయిపోయింది అనమాట. ఆ మధ్యలోనే వర్షం వచ్చింది, వర్షంలో రెయిన్ కవర్లు వేసుకొని మరీ ఎక్కినాం. ఆ ఫుటేజ్ కూడా మీరు చూసి కావచ్చు, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో వచ్చేవరకు ఇంకా అంతా హాఫ్ ఏరియా మాత్రమే రెడీ అయింది. ఇప్పటికే ఇంతగానో ఎంజాయ్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ వేసుకున్నాం, ఓ మై తడి కన్నులలో కలిసిన దీపమా. ఆ పాట మీద ఎంజాయ్ చేసుకుంటూ ఇవర్ దాకా అటు ఇటు ఊగినాం. ఆ మూమెంట్ చూస్తే మీకు అర్థమైంది కావచ్చు. అది మీకు సాంగ్ లో అయితే వినిపించేది, ఇన్స్టాలో పెట్టడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, వెయిట్ బాగానే ఉంది, ప్రాపర్గా ఒక రాడ్ వచ్చేసి తేడా కొడుతుంది, దానికి ఒక 2-3 టాకలు కొట్టుకున్నాం తర్వాత. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, అటు సైడ్ ఇటు సైడ్ ర్యాంప్ చాలా ఈజీ, చిటికలో వేసేస్తాం. 2 మిషన్స్ ఉన్నాయి, అటో ఇటో తగిరంటే పిత్కని చివర్లో అయిపోతుంది. కింద బేస్ ఉన్నది ఆల్రెడీ. నేను చెప్పిన ఆ రోజు ఎంత హైట్ లేవాలని చెప్పేసి మన బ్రిడ్జ్ ఎంత హైట్ ఉందో చూసుకుందాం. అంత హైట్కి ఒక 4 రాడ్లు మనం వెల్డింగ్ కొట్టేసినామంటే అంతే, దానికి చేయాల్సింది ఏం లేదు. ప్లైవుడ్ షీట్ కిందికి జారకుండా 2 మూలలు కొట్టాలి, డైరెక్ట్ ఇట్లా ఎక్కి ఇటు దిగుడే. ఎట్లా బండి ఎట్లా ఎక్కుతుంది, బండి ఎక్కాలి అట్లా అట్లయితే అవుతుంది అనమాట. మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా క్రేజీ కనబడుతుంది. ఇది మేము ఫస్ట్ నుంచి తయారు చేస్తున్నాం కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుందో ఏమో. ఇప్పుడు ఎవరైనా సరే కొత్త చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా షాక్ అయిపోతారు. ఇది మాకు వచ్చేసి అది రోడ్ దిక్కు కూడా కనబడుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఆగమైతురు కావచ్చు, ఏదో బ్రిడ్జ్ లెక్క ఉంది ఏమో ఉంది. యాక్చువల్లీ ఇది ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే, మనకు ఎట్లా కరీంనగర్ లో మనకు అది ఉన్నది కదా, చాలా మంది తెలిసి ఉండొచ్చు. మనం కవర్ చేసినామారా ప్రాంక్ వీడియో అప్పుడు కవర్ చేయలే, పోయినామా 24 hours 24 డిస్ట్రిక్ట్ లా ఫుటేజ్ ఉన్నట్టయితే అది ఏనికి ట్రై చేస్తా. అది చూసిన తర్వాత మాకు ఐడియా వచ్చింది. హైదరాబాద్ లో కూడా దుర్గం చెరువు దగ్గర ఉంటది, అది కాకపోతే అది వేరే చేసినాం మనం, అది కొంచెం వేరే గానీ అదే మనము కుమారెడ్డి దగ్గర పోయినప్పుడు చూసినాం. అది దాని ప్లానింగ్ వేరే, అది వేరే ఉంటది. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే కరీంనగర్ లో ఉన్నది చూడు, దాని ప్లానింగ్ తోటి ఉంటది. కాకపోతే మన బ్రిడ్జ్ మొత్తం ఈ తాళ మీద ఆగింది చూడండి, అదే కొద్దిగా క్రేజీగా అనిపిస్తుంది. పార్ట్ 2లో దీన్ని ఇంకా క్రేజీగా తీసుకెళ్తాం. ఇది వచ్చేసి అంత పార్ట్, ఇప్పుడు జస్ట్ ఒక ర్యాంప్స్ కొట్టిన తర్వాత మాట్లాడుకుందాం మనం పార్ట్ 2 గురించి. పర్రా చలో. ఈ ప్రాజెక్ట్ మధ్యలో నేను ఆల్రెడీ మీకు చెప్పిన, మనకు ఈ ఎక్కే దిగే ర్యాంపులు వచ్చేసి రెడీమేడ్ లాగా ఉంటాయని చెప్పేసి, అందుకే ఆ ఫ్రేమ్లో అయితే మేము రెడీగా అంటే అడ్వాన్స్గా ఆలోచించి అయితే వాటిని తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది కావచ్చు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి. కింద ఇప్పుడు మనకు గుంతలు తీయాల్సిన అవసరం లేదు, గుంతలు తీసినా కానీ వాటి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫ్రేమ్ మనకు భూమి మీద ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మనకు రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని అటు సైడ్ 2-3 టాకలు, ఇటు సైడ్ 2-3 టాకలు కొడితే అయిపోతుంది. ఈ మధ్యలో ఆ స్టార్టింగ్లో 2 పోల్స్ నిలబెట్టుకున్నాం అనుకోండి, మనకు ప్రాపర్గా సెట్ అయిపోతుంది. దానిపైన ఒక ప్లైవుడ్ షీట్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అక్కడికి ఇక్కడికి మనకి ఎక్కడానికి దిగడానికి సెట్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఇప్పటి నుంచి అనుకుంటారు కావచ్చు, ఈ ర్యాంప్ కొట్టిన తర్వాత ఈ బేస్కు ర్యాంప్కి ఏమైనా సపోర్ట్ తీసుకుంటారేమో అని చెప్పేసి. అటువంటిది ఏమి ఉండదు. దీనికి ఇప్పుడు మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇంత గ్యాప్ అయితే ఉంచడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనకి బేస్ అనేది మొత్తం కేబుల్ బ్రిడ్జ్ కాబట్టి దానిలాగానే ఉండాలి, అంటే మొత్తం కేబుల్స్ మీదే ఉండాలి. దీనికి ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు. మాకు అవసరం లేదనుకున్నప్పుడు ఈ ర్యాంపుని తీసేస్తాం, అవసరం ఉన్నప్పుడు ర్యాంపుని పెట్టుకుంటాం. సో ఆ విధంగా అయితే చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ తీసుకొని పోల్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏడ కొడతాను పట్టుకున్నారు దాన్ని, ఈ మెజర్మెంట్ తీసుకోరు కిందికి. సో మొత్తానికి మన కేబుల్ బ్రిడ్జ్ అయితే రెడీ అయితే అయిపోయింది. మేము ఎట్లయితే అనుకున్నామో ఆ విధంగా అయితే వచ్చిందనమాట. అసలు అంతకంటే ఇంకా బెటర్గా వచ్చింది అనుకోవచ్చు. మా కళ్ళతో అట్లా మేఘాలకి దాన్ని చూస్తుంటే మాత్రం భలే కనబడుతుంది. ఇవాళ దాకా ర్యాంప్స్ కావాలని నేను చెప్పినా కదా, ర్యాంప్ వచ్చేసి ఇదే. ఇది దేనికోసం యూజ్ అవుతుంది అంటే మనకి ఎక్కడానికి యూజ్ అవుతుంది అనమాట.
ఈ విధంగా ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచే మనం యాక్చువల్ బ్రిడ్జ్ మీదకి మనం ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా తాళ్ళ మీద మొత్తం వెయిట్ ఉంటుంది, కొద్దిగా ఊగుతుంది. ఎంతైనా అందరు ఎక్కినప్పుడు కొద్దిగా స్టేబుల్ అవుతుంది, ఒకరు ఎక్కినప్పుడు కంపల్సరీగా అటు ఇటు ఊగుతుంది కానీ ఏ పోలుకు తడతలేదు. మీరు చూడొచ్చు ఆరామ్సే ఆపేసింది. ప్రతి ఒక్క తాడుపైన మనం ఎక్కడెక్కడైతే అడుగు పెట్టుకుంటూ పోతామో అక్కడక్కడ తాడుపైన వెయిట్ పడుకుంటూ అవుతుంది అనమాట. లాస్ట్ ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక చిన్న ర్యాంప్. మరి ర్యాంప్స్ వచ్చేసి కొద్దిగా చిన్నగా అయిపోయినాయి, కొంచెం ఇంకా దూరం తీసుకున్నానండి. ఇక్కడ నుంచి దిగేటప్పుడు జాగ్రత్తమేమో అనిపిస్తుంది. సో ఫైనల్ ఇదాకా అయితే దిగినాం. ఇటు సైడ్కి వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. అప్పుడే చెప్పినా కదా మరి ర్యాంప్కి అలాగే బ్రిడ్జ్కి ఎటువంటి కనెక్షన్ ఉండదని చెప్పేసి అదే విధంగా తయారు చేసినాం. మరి ర్యాంప్ వచ్చేసి ఫిక్స్ ఉంటుంది, బ్రిడ్జ్ వచ్చేసి కొంచెం మూవబుల్గా ఉంటుంది అనమాట. దీనికి కనెక్షన్ ఇచ్చినాం అనుకుంటారేమో, ఎటువంటి కనెక్షన్ లేదు. ఓవరాల్గా మన బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం తాళ్ళ మీదనే ఉంది. ఇక్కడ నుంచి గిట్రారా ఇచ్చారా, ఇక్కడ నుంచి అయితే ఒక వ్యూ వేసుకోండి, ఒక లుక్ వేసుకోండి ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దగ్గర ఒక 10 days బ్యాక్ 12 days బ్యాక్ లేకపోతే 15 days బ్యాక్ అనుకుంటా మన ఛానల్లో కామెంట్ అయితే చూసినా. దాన్ని తయారు చేద్దాం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మాకు ప్లస్ పాయింట్ ఏమైంది అంటే ఆల్రెడీ ప్లైవుడ్ షీట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ పైపులు తీసుకొచ్చినాం దేని గురించి అని చెప్పేసి ఫర్దర్గా మీకు తెలుస్తుంది. దానికోసం అయితే పైపులు యూజ్ కాబోతున్నాయి, అందుకే కొంచెం ధైర్యం చేసి ఆ పైపులు అయితే తీసుకొచ్చిన. మాకు మెయిన్ పెట్టిన ఎక్స్పెండిచర్ ఏంటంటే తాడుకి ఒకదానికి 4000 రూపాయలు పడ్డది. సో అది మాకు ఫర్దర్ ఇంకా దేనికి చూద్దాం అని చెప్పేసి చూడాలి. అంతేగాని ఇంతలో ఏం లేదు. మెయిన్గా మనకి ఇంకా ఇది దేని వల్ల పాసిబుల్ అయింది అంటే ఆరు గెలుతురేం రా. ఓకే, దగ్గర ఒక 20 days బ్యాక్ మన ఛానల్ వాయిస్ వస్తారే ఇది దగ్గర ఒక 20 days బ్యాక్ మన ఛానల్ ఈ కామెంట్ అయితే చూడడానికి అనిపించింది. ఆ కామెంట్ చూసిన తర్వాత చేయగలమా లేదా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. తర్వాత దాని గురించి ఆలోచించిన తర్వాత అంత కష్టంగా ఏం లేదే, పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి తర్వాత ఇటువంటి ఒక ఐడియాలజీ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత ఇందులో యూజ్ అయ్యే ఐటమ్స్ ఏంటి అని చెప్పేసి ఆలోచించిన తర్వాత మ్యాక్సిమం ప్లైవుడ్ షీట్స్, ఐరన్ పోల్స్, తాడైతే అవసరమైపోతుంది. సో వాటి గురించి అయితే మనకు తెలిసిపోయిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ ప్లైవుడ్ షీట్స్ ఉండే. ఆ తర్వాత ఈ పైపులు తీసుకున్నాం కదా, వీటి ఇంతగానో ధైర్యం చేసి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు ఫర్దర్గా యూజ్ కాబోతున్నాయి. అది ఏంటని చెప్పేసి మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది ఎందుకు తీసుకున్నామని చెప్పేసి. దీనికోసమే తీసుకోరా, దీనికి వాడిరా అని చెప్పేసి మీరు అనుకుంటారు. తర్వాత మెయిన్ ఖర్చు పడ్డది ఏంటంటే తాడు అనమాట. తాడికే 4000 రూపీస్ పడ్డది. సో ఈ విధంగా ఓవరాల్ మా 7-8 days మా కష్టం మేము కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది. ఒక ఫ్రేమ్ తయారు చేయడానికి మాకు 1 day పట్టింది. ఇది కనిపిస్తుంది కింద బ్రిడ్జ్ లాంటిది, దాన్ని తయారు చేయడానికి మాకు 2 days పట్టింది. ఆ కొండ్లు కొట్టడానికి మాకు ఒక రోజు అయితే పట్టింది అనమాట. ఓవరాల్గా కొండ్లు దానిపైన వెయిట్ అయితే ఆగింది. ఆ కొండలను 2 సార్లు ఒకసారి కొట్టి మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ ఒకసారి కొట్టి ఆ విధంగా అయితే తయారు చేసినాం. ఎక్కుర్రు ఏం చూస్తారు ఎక్కుర్రి. ఇవరిదాకా అయితే సిమెంట్ సీట్ వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని ఎక్కడిగా ఇప్పుడు ఏం అవసరం లేదు, మంచిగా ర్యాంప్ ఉంది. అయ్యో భలే కనబడుతుంది, మీరు అలానే ఉండుర్రా. వా ఎంతైనా దాని మీద ఎవరు లేకుండా చూసిన దానికి, ఒక 2 persons ఉన్న దానికి చూసిన దానికి భలే ఉన్నది. మీరు చూడొచ్చు నిజంగా ఒక బ్రిడ్జ్ మీద వాళ్ళు ఉన్నట్టు కనబడుతుంది. కాకపోతే దీనికి ఇంకా బ్రిడ్జ్ ఎన్విరాన్మెంట్ రావాలి అంటే దీనికి కొన్ని ఐడియాస్ అయితే మాకున్నాయి. సో వాటిని ఏమేమి ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి కామెంట్ చేయండి. అంతేకాకుండా దీన్ని ఇంకా ఏ విధంగా అప్గ్రేడ్ చేయమంటారో కూడా కింద కామెంట్ చేయండి. ఆ విధంగా అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా బ్రిడ్జ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇంకేమేమి కావాలి, మాకు కొన్ని థాట్స్ ఉన్నాయి. బ్రిడ్జ్ అసలు దేనికోసం కడతారో అది రావాలి, ఇంకా బ్రిడ్జ్ కరెక్ట్గా కలర్ఫుల్గా ఉండేటట్టుగా ఇంకా అవి రావాలి, ఇంకా దాన్ని ఇంకా మాడిఫై చేసి ఇంకా పర్ఫెక్ట్ కలరింగ్ రావాలి. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇంకా దానికి యాడ్ చేసేది ఉంది. మాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మీకు ఇంకేమైనా కావాలంటే వాటిని చెప్పండి, వాటిని కూడా యాడ్ చేద్దాం. అన్నిటికంటే మెయిన్ థింగ్ మన బ్రిడ్జ్ పైన మన జెండా అయితే రావాలి. సో దాన్ని కూడా యాడ్ చేస్తాం part 2లో. సో మీరు చెప్పే వాటిని మాడిఫై చేసి తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇదంతా దేనివల్ల పాసిబుల్ అయింది అంటే ఈ ఐటమ్స్ అన్ని మేము తీసుకురాగలిగినాం. కానీ మాకు ఇంత ముందుకు హెల్ప్ చేసిన ఒక బ్రో పేరు చెప్పొద్దన్నాడు, కానీ ఆయన వల్ల మన దగ్గర టూల్స్ అన్నీ ఉండడం వల్ల వెల్డింగ్ మిషన్ కావచ్చు, కటర్ కావచ్చు, ఇంకా ప్రతిదీ వుడ్ కటర్ కావచ్చు, యాంగిల్ గ్రైండర్ కావచ్చు, ఇవన్నీ మన దగ్గర ఉండడం వల్లనే ఈ ప్రాజెక్ట్ పాసిబుల్ అయింది. వన్స్ మోర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో కింగ్ బ్రో. సో ఫైనల్గా ఇది గాయ్స్ మేము తయారు చేసిన కేబుల్ బ్రిడ్జ్ ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా ఈ చిన్న ఎఫర్ట్, ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఇప్పుడు వచ్చేసి మన కేబుల్ బ్రిడ్జ్ పైకి బైక్ అయితే ఎక్కిస్తున్నాం, మరి ఆపుతుందా లేదో చూద్దాం. ఇన్ 3, 2, 1